రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధిస్తుందన్నారు గుంటూరు పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థి గల్లా మాధవి. టీడీపీకి వస్తున్న ఆదరణ చూసి తట్టుకోలేక వైసీపీ అల్లరి మూకల దాడులకు తెగబడుతున్నాయని విమర్శించారు. గుంటూరు పశ్చిమ పరిధిలోని 19వ డివిజన్లో ఇంటింటికి మాధవి పేరుతో ప్రచారం నిర్వహించారు. గుంటూరు నగరం అభివృద్ధి చెందాలంటే టీడీపీ కూటమి వల్లే సాధ్యమన్నారు. ప్రచారం చాలా అద్భుతంగా సాగుతుంది. ఎటు చూసిన జనాదరణ, అశేష జనవాహిని మా వెనకాల ఉండి నడుస్తూ ఉంది. చూస్తున్నారు మీరంతా. ఏ గడప ముందుకు వచ్చినా హారతులతో మమ్మల్ని స్వాగతిస్తున్నారు. అంటే దాని అర్థం ఏంటంటే ఎప్పుడెప్పుడు వైకాపా ప్రభుత్వాన్ని ఇంటికి పంపిద్దామా అని గుమ్మం ముందే నుంచి ఎదురు చూస్తున్నారు మా కోసము. కాబట్టి ఈ కూటమి గెలుస్తుంది, మా ప్రభుత్వం వస్తుంది, రాష్ట్రం అభివృద్ధి పదంలో పరిగెడుతుందని ఇంతకంటే సాక్ష్యం అవసరం లేదు. కాబట్టి ప్రతి ఒక్కరికి, ప్రజానీకానికి, గుంటూరు వెస్ట్ కాన్స్టిట్యున్సీ ప్రజలందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను. కూటమికి ఓటేసి గెలిపించి మన రాష్ట్ర అభివృద్ధిలో పాలు పంచుకోవాల్సిందిగా కోరుతున్నాను. నిన్నైతే ఒక దాడి జరిగిందండి మా ప్రచార రథం మీద. మా డ్రైవర్ని చాలా తీవ్రంగా గాయపరచడం జరిగింది. కేవలం ఈ ప్రచారము ఇంతటి అశేష జన ఆదరణ చూసి ఓర్వలేక వారికి ఓటమి భయం పట్టుకొని ఇలాంటి పిచ్చి పిచ్చి పనులకి, దాడులకి పాల్పడడం జరుగుతుందండి. మీరు ఎలాంటి రౌడీ మూకని దింపినా కూడా రాష్ట్రంలో మేమేం భయపడబోయేది లేదు. మీరు వాటి మీద ఆధారపడి భయాందోళనకి గురి చేసి మమ్మల్ని ఏదో వెనక్కి పంపించాలనే ప్రయత్నం పిచ్చి ప్రయత్నమే అవుతుంది అని ఇక్కడ స్పష్టంగా చెప్తున్నాను. ఇలాంటి దాడులు మళ్ళీ ఏదైనా జరిగితే మాత్రం మేము ఊరుకునేది లేదు అని చెప్పి ఈ మీడియా పూర్వకంగా ప్రతి ఒక్కరికి వార్నింగ్ ఇవ్వడం జరుగుతుందండి.